ప్రియులారా, మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనే మాకు బలము, మాకు ధైర్యము. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒకరికొకరు ప్రార్థన చేసుకొనండి అని గ్రంథములో రాయబడి ఉన్నది. మా ప్రార్థనలు మీకును, మీ ప్రార్థనలు మాకును ప్రాకారముగా ఉండి మనలను అపవాది క్రియల నుండి కాపాడుతున్నాయి. మన ప్రార్థనా శక్తి ఎంతో గొప్పది. దీని బిడ్డలారా, ప్రార్థనా శక్తి ద్వారానే గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ప్రభు జరిగిస్తున్నారు. మేమైతే అనుదినము ప్రార్థన చేస్తున్నాము. దీని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా ఎంతో ప్రార్థించాడు. ప్రార్థన ద్వారానే జయం పొందాడు, ఆశీర్వాదం పొందాడు. మనం చూస్తున్నాం. మీరును ప్రతిరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు. ప్రార్థన ద్వారా జయాలు, ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు, ప్రార్థన ద్వారా దైవ కృప, ప్రార్థన ఆత్మ కలిగి మనం జీవిస్తూ ఉంటే సైతానుడు, అపవాది మన ఎద్దకు రాడు. ప్రార్థన చేసేవారంటే సైతానికి భయం. దినబడలారా, కనుక ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సంఘం కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసముతో చావు చేస్తున్నాం. మరి ఏ విధమైన సంస్థ కానీ సహవాసం కానీ లేకపోయినా మరి కడుపు కట్టుకొని దేవుని సన్నిధానంలో ఆత్మల భారం కలిగి, విశ్వాసం కలిగి కొన్ని ప్రాంతాలు వెళ్ళి సువార్త లేని ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారి సత్య సువార్తను ప్రకటించుటకు దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే మరి దేవుని సేవకులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు అని మేము నమ్ముచున్న దేవుడలారా, మా ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. దేవుడలారా, ఈరోజు మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని మహాకృపను బట్టి ఈరోజు మేము నిలబడగలిగి ఉన్నాం. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అవి చెబుతుంటే, తలుసుకుంటేనే మాకు దుఃఖం వస్తుంది. దీని బిడ్డలారా, కనుక మీ అందరూ మా కొరకు ప్రార్థిస్తున్నారు అనే ఒక నమ్మకం, ప్రార్థిస్తున్నారనే ఒక ధైర్యం మాకున్నది. కనుక మీ అందరికీ మరొక పర్యాయము మన రక్షకుడి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.